అమెరికా ఉద్దేశపూర్వకంగా ఇండియాను దూరం చేసుకోవటంతో ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా ఒంటరిగా మారుతోంది. అదే సమయంలో ఉప్పు నిప్పుగా ఉండాల్సిన చైనా, భారత్ దగ్గరవుతున్నాయి. గల్వాన్ ఘటనతో చెడిపోయిన సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకుంటున్నాయి. ఈ రెండు దేశాలకు రష్యా తోడవుతోంది. ఇది మారనున్న ప్రపంచ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన పరిణామాలుగా నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా దశాబ్దాలుగా పెంచుకుంటూ వస్తోన్న మిత్రుల్ని, విదేశాంగ విధానాన్ని ట్రంప్ చాలా కొద్ది కాలంలోనే నాశనం చేశారన్న అసంతృప్తి అమెరికా రక్షణ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ట్రంప్ అమెరికా ఇమేజ్ ను టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసేశారని అంటున్నారు. ప్రపంచ పెద్దన్నగా అమెరికాకు గుర్తింపుంది. అది నిన్నటిదాకే. ఇవాళ ఎవరైనా ఆ దేశాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. చివరికి ఇజ్రాయెల్ కూడా ఆసక్తిగా లేదు. ఏదైనా పరస్పర ప్రయోజనాలను బట్టే ఉంటుంది. కానీ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అందుకే కెనడా సహా ఏ దేశమూ ఇప్పుడు అమెరికాను నమ్మటం లేదు. ట్రంప్ వ్యవహార శైలితో పాటు తీసుకునే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు అమెరికాకు ఒక్కటంటే ఒక్క మిత్రపక్ష దేశం లేదు. కానీ అమెరికాకు వ్యతిరేకంగా అగ్రరాజ్యాలు ఏకమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాలో వ్యాపారాలు తగ్గిపోయి నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇతర దేశాలపై విధించిన టారిఫ్లు, భారత్, చైనాతో వాణిజ్య యుద్ధం మార్కెట్లో అనిశ్చితిని సృష్టించాయి. ఈ అనిశ్చితి కారణంగా స్టాక్స్ ఘోరంగా పడిపోవటం ప్రారంభమయ్యాయి. టెక్ రంగంలోని పెద్ద కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయినా పరిస్థితిని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రంప్ సుంకాలు, ఆయన ఆర్థిక విధానాల వల్ల అమెరికా మాంద్యంలోకి జారిపోతోందన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. నిరుద్యోగత పెరుగుతోంది. వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. సూచనలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు తగ్గటం, వ్యాపారాలు మూతపడటం లాంటివి అమెరికా లాంటి ఆర్థిక శక్తివంతమైన దేశంలో జరిగితే దాని పరిణామాలు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉంటాయి. అమెరికా ఇప్పటికే 2008 మాంద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. అప్పట్లో నిరుద్యోగం 10% చేరింది. ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, పన్నులు వంటివి కలిసి ఇంకా దారుణమైన మాంద్యాన్ని తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో ఇబ్బంది పడుతున్నాయి. స్టాక్ మార్కెట్ దెబ్బతినటం వల్ల రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోతకు గురయ్యాయి. ఆర్థిక మాంద్యాన్ని ఇప్పుడు అమెరికా తట్టుకునే పరిస్థితి లేదు. యువత ఉద్యోగాలు లేకపోతే దొంగతనాలు, మోసాల వైపు చూస్తారు. అమెరికా బలహీనపడితే చైనా, రష్యా వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు పూర్తిగా రంగంలోకి దిగుతాయి. అప్పుడు అమెరికా మరిన్ని చిక్కుల్లో పడుతుంది. డాలర్ విలువ పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. బంగారం, క్రిప్టో కరెన్సీల వైపు జనం చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది. మాంద్యం వస్తే అది కేవలం తాత్కాలిక సమస్య కాదు, మొత్తం వ్యవస్థనే కూల్చే అవకాశం ఉంది. కానీ ట్రంప్ ఈగో కోసమే పరిపాలన చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.